పరిపాలనా అనుభవం, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న మనోహర్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించడం హర్షణీయమని మంత్రి పార్థసారథి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా వ్యవహరించాలని చెప్పారు. అద్భుత వనరులు కలిగిన జిల్లా ఏలూరు అని ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం తరపున తమ వంతు కృషి చేస్తామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. Shall we go to your chamber, Amma? అవగాహన ఉన్న వ్యక్తి కావడం మరి జిల్లా సంతోషించదగ్గ విషయం చెప్పేసి భావిస్తా ఉన్నారు. మరి వారి శాసనసభ్యులు కానీ ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గారు కానీ వారికి ఏ పదవులు లభించినా ఆ పదవులకి ఇబ్బంది తెచ్చే విధంగా పనిచేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. మరి ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమింపబడటం మూలంగా ఈ జిల్లా అభివృద్ధికి ఆయన ఎక్స్పీరియన్స్ తోడవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరూ కూడా విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకున్నాం. రైతాంగం కూడా నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, దయచేసి గోతాల విషయంలో, లేబర్ విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మీరు వెచ్చించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో సపరేట్ గా మీరు బిల్ రేజ్ చేస్తే మీ ఖాతాలోకి ఆ అమౌంట్ పడేటట్టు ఆ ఏర్పాటు కూడా మేము చేసాం. ఈ రైస్ మిల్లర్స్ సంబంధం కాని విషయం ఇది. డైరెక్ట్ గా పౌర సరఫరాల శాఖ నుంచి మేము డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఆ అమౌంట్ డిపాజిట్ అయ్యేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. ర్యాండమైజేషన్ అని ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉపయోగపడే విధంగా మోసం చేశారు, తీవ్రమైన నష్టం కలిగించారు. ఆ పొరపాటు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. రైతుకి ఆ వెసులుబాటు కల్పించాం. దగ్గరలో ఉన్న ఏ మిల్లు కావాలంటే ఆ రైస్ మిల్లు తీసుకెళ్లి తన ధాన్యాన్ని అమ్మచ్చు. అక్కడ అందజేసిన 48 గంటల్లోనే పేమెంట్ నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడేటట్టు మేము ఏర్పాట్లు చేశాం.